సూర్యుడా మాకు ఎంత గొప్ప ఉపకారం చేస్తున్నావో, మా మొక్కలకి ఎంత ఉపకారం చేస్తున్నావో, నీకు దండం బావా అనడానికి వీలు లేదు. ఆలోచించండి ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మనకి అన్ని ఉపయోగాలు సృష్టిలో తిరుగుతా ఉంటది. ఇలా తిరగడం ద్వారా మనకి అమావాస్య ఎప్పుడు, ఆ పౌర్ణమి ఎప్పుడు, చంద్రగ్రహణము ఎప్పుడు, సూర్యగ్రహణము ఎప్పుడు, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం వెలుగునివ్వడం కోసమే కాదు, రాత్రిని పగలను వేరుపరచడం గురించే కాదు. ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇంకా ఆకాశములో దేవుడు సృష్టించిన ఆకాశములో అనేక ఉపగ్రహాలను పంపించారు మన వాళ్ళు. ఆ 9 గ్రహాలే కాకుండా అనేక ఉపగ్రహాలు పంపించారు. ఆ మధ్యన 23వ సంవత్సరంలోనూ 24వ సంవత్సరంలోనూ ఒక గ్రహం పంపించారు పైకి. ఏంటా పేరు? ఆగండి, సాకరోలు మాట్లాడకండి. చెప్పేసింది. ఏంటమ్మా? చంద్రబాబు ప్రియ. అది నడవడం, అది ఏం చేస్తుంది? చంద్రుడి మీదకు పంపించారు. ఎక్కడ పంపించారు దాన్ని? చంద్రుడి మీదకు పంపించారు. సూర్యుని మీదకి ఇప్పటి వరకు వెళ్ళిన మనుషుడు ఎవడో లేడు. వెళదామని బయలుదేరితే వాడు మళ్ళీ తిరిగి రావడం, అంత దూరం కూడా వెళ్ళవు. అసలు ఎక్కడ ఎండ పెరిగితేనే అమ్మోయ్ బాబోయ్ అంటున్నాం మనం. అర్థమైందా? చలి పెరిగినా ఇబ్బంది పడుతున్నాం. ఏం పెరిగితే? చూడండి ఇక్కడ ఓ మాట, నువ్వు మంట వేసుకున్నా చాలు, నువ్వు మంట వేసుకున్నా తగ్గదు. ఆయనే పుట్టిస్తాడు చలి. చెప్పాను కదా, ఒక క్రమం, ఒక సర్కిల్లో ఆ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగే క్రమాన్ని బట్టి మనకి చలి రావాలన్నా వేడి రావాలన్నా దానిలో ఉంటది. అది ఒకవేళ క్రమం తప్పిందా మొత్తం అన్నీ మారిపోతాయి. మొత్తం పద్ధతులన్నీ మారిపోతాయి, పరిస్థితులన్నీ మారిపోతాయి. రకరకాల రోగాలు వస్తాయి, రకరకాల మార్పులు వస్తాయి, రకరకాల పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి వీటన్నిటిని సృష్టించిన